శాతం ఓట్లు వచ్చినాయి, 40% అనేది రాదు. ఇది అబద్ధం. సరే మీరు కల్పించుకున్నారు, కల్పించుకోండి. మీకు వచ్చిన 39% ఓట్లు, కానీ మాకు వచ్చిన ఓట్లు మీరు 164 నియోజకవర్గాల్లో కూడా మేము పోటీ చేయని 21 నియోజకవర్గాల్లో కూడా మా ఓటింగ్ ఉంది. మీరు దాని కలపట్ల కేవలం మేము పోటీ చేసిన స్థానాల్లోనే కలుపుతూ ఉన్నారు. సరే ఆనందాన్ని మేము ఎందుకు కాదంటాం? మీ యొక్క ఆనందం ఆ రకంగా ఆనందపడితే పడండి, మాకేం అభ్యంతరం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచిన చోట బీజేపీ ఓటింగ్ ఉంది, జనసేన ఓటింగ్ ఉంది. జనసేన గెలిచిన చోట బీజేపీ ఓటింగ్ ఉంది, తెలుగుదేశం ఓటింగ్ ఉంది. ఇట్లా 175 నియోజకవర్గాల్లో కూడా కూటమికి చెందిన పార్టీల యొక్క ఓటింగ్ శాతం ఉంది. కేవలం గెలిచిన స్థానాల్లో ఉన్న ఓటింగ్ శాతాన్ని పరిగణించి మీరు లెక్కలు కడతారంటే మీ ఆనందాన్ని మేమెందుకు కాదని అలా కానిచ్చుకోండి. కానీ 30% సీట్స్ ఓటింగ్ వచ్చినప్పుడు మరి 11 సీట్లకి ఎందుకు పరిమితం అయ్యారు? మాకు ఆఫ్టర్ ఆల్ అంటున్నాం కదా 8% అని. మరి 21 సీట్లతో మేము వచ్చాం. మరి ఆఫ్టర్ ఆల్ 21తో మేము ఎందుకు తెచ్చుకున్నప్పుడు మీరు చాలా డబ్బు వేసుకునే 39తో మీరు ఎన్ని సీట్లు రావాలా? కాబట్టి ఈ యొక్క అంకెల గారడీలతో ఇంకా ప్రజలను మభ్యపరచాలని ఏదో మీకు మీరు జబ్బలు తెచ్చుకోవాలనుకుంటే మీ బుజ్జికత్తులు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ప్రజలు కదా అల్టిమేట్ గా చూసేది, ప్రజలు కదా నిర్ధారించేది, ప్రజలు కదా ఎవరికి ఆదరణ గౌరవం ఇవ్వాలనేది, పట్టం కట్టాలనేది వాళ్ళు చూస్తున్నారు. మేము ఇచ్చిన హామీలు కూడా వాళ్ళు చూస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు కూడా ఏంటో వాళ్ళు చూశారు. మాట తిప్పను మడవ తిప్పను వాడు ఏ రకంగా మడవ తిప్పాడనే దాన్ని కూడా చూశారు. అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటూ పోవాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ప్రజలే తిరస్కరించిన తర్వాత వాళ్ళ గురించి మేమేంటి మాట్లాడేది? మేము ఇంట్లో వెళ్తున్నాము అనే దాని గురించి మేము చెప్పమంటే మేము చెప్తాం. మాకు మొదటగా అభివృద్ధి అనే దాని మీద మేము దృష్టి కేంద్రీకరిస్తున్నాం సార్. అభివృద్ధితో కూడిన సంక్షేమం, తర్వాత శాంతి భద్రతలు, ఈ 3 ప్రధాన ధ్యేయంగా ముందుకు అడుగులు వేస్తాం. అభివృద్ధి అనేది మీకు ఒక్కసారిగా కనపడదు. అది ఒక దీర్ఘకాలిక, స్వల్పకాలిక, మధ్యకాలిక ప్రణాళికలు వేసుకుంటూ వెళుతూ ఆయా సమయాలను బట్టి దాని యొక్క ఫలితాలు కనపడతా ఉంటాయి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో మధ్యకాలిక, దీర్ఘకాలిక పథకాల ద్వారా ముందుకు పెడుతుంది. అవి ఏమిటంటే పోలవరం నిర్మాణం పూర్తి చేయటము, అమరావతి రాజధాని పూర్తి చేయటము, ఇక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన. ఓకే, కాదండి, జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయట. మీరు అనుకున్నవన్నీ సాధ్యం అవుతాయా ఈ 2 సంవత్సరాల్లోని? వాళ్ళ కాన్ఫిడెన్స్ జమిలీయే కదా చెప్పాడు సార్ 2 సంవత్సరాలని. మరి 27లో ఎన్నికలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారట. 27లో ఎన్నికలు వస్తున్నాయి, మీరు రెడీ అవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారట. ఎవడు చెప్పాడు? 2029లో జరిగేది ఎలక్షన్లు, సాధారణ ఎన్నికలు. ఎవరో ఏదో కళ్ళ కంటే ఆ కళను మా మీద రుద్దాలని ప్రయత్నం చేసేట్లాగా ఎవరు చెప్పాడు మీకు? జగన్మోహన్ రెడ్డి గారు అండి, ఆయనే చెప్తున్నారు కదా 27 కళ్ళ కనమనండి. ఆయన ఏం చెప్పాడు? 5 సంవత్సరాలు తన్ను పెట్టి పడుకుంటే రగ్గు కప్పుకొని 5 సంవత్సరాలు గడిచిపోతాయి అన్నాడు కదా. ఎన్నికలు అయిపోగానే పడుకోమండి, మాకేంటి? కళలు కనమనండి, మాకేంటి? ఆయన కళలు ఆయన ఇష్టం, మాకేం ఫరక్ పడదు. ఎలక్షన్లు వచ్చేది 2029లో. ఇది ఈ రోజు నిర్ధారించిన అంశం కాదు, 10 సంవత్సరాల కింద నిర్ధారించిన అంశం. 2029 కల్లా జమిలీ ఎన్నికల్లో ఒక అంకం పూర్తయితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కి దేశవ్యాప్తంగా ఒకే విధానంలో ఎలక్షన్ జరుగుతాయి. 1 నేషన్ 1 ఓట్ అనే విధానంలో. కాబట్టి మాకు ఆ భయం లేదు, మాకు ఆ యొక్క ఆలోచన లేవు. 2029లోనే సాధారణ ఎన్నికలు వస్తాయి దేశవ్యాప్తంగాను. అందులో జమిలీగా కొన్ని రాష్ట్రాలకు ముందు జరుగుతాయి, కొన్ని రాష్ట్రాలు కొంత కాలం పొడిగించడం జరుగుతుంది. వాటికి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏమి చేసుకోవాలి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తున్నారట, పర్లేదా? తట్టుకోగలరా? ప్రతిపక్షం ఇప్పుడు తను ఒక్కడే కదా ఈరోజు ప్రతిపక్షంలో లేకపోయినా నేతగా ఉన్నాడు. రావాలి, జనాల్లో తిరగాలి, తిరిగి తన విధానాలంటే చెప్పుకోవాలి, తను ఎందుకు ఓడిపోయి తెలుసుకోవాలి, తన ప్రజలు ఏ రకంగా తెలుసుకోవాలి కదా. కాబట్టి ఏంటి కాదండి, సాక్షికే మొత్తం యాడ్స్ ఇచ్చేసారు, 376 కోట్లు ఏదో అని, మిగతా వాటిలన్నిటికీ 26 కోట్లు ఎంతో ఇచ్చారని అది పెద్ద ప్రచారం అవుతుంది. అందులో కూడా ఏవో పెద్ద పెద్ద కేసులు అవుతున్నాయి. దాని మీద కేసు నమోదైంది, విచారణ జరుగుతుంది. విచారణ పూర్తయిన తర్వాత వివరాలు పూర్తిగా సహేతుకంగా బయటకు వస్తాయి. మన కళ్ళకి ఆ రోజుల్లో కనపడే కేవలం 2 పత్రికలకే వార్డు వాలంటీర్ల ద్వారా ఇచ్చి ఏ రకంగా చేయించుకున్నారో ఇవన్నీ మనకు తెలిసినవే కదా. పత్రిక సేల్స్ ఎట్లా పెంచుకున్నారో, పత్రికల్లో ఆ యొక్క ప్రకటనలు ఎట్లా చేయించుకున్నారు. ఒకప్పుడు విజయసాయి రెడ్డిను రోజారాణి అనుకుంటాను
ఒక మాట అనేవాళ్ళు, మా వాడికి పబ్లిసిటీ పిచ్చలేదు అని చెప్తున్నారు. మరి ఎంత పబ్లిసిటీ పిచ్చి ఉందనేది అక్కడ కనపడింది స్పష్టంగా 5 సంవత్సరాల పాటు. సో ఇటువంటి విషయాల మీద మేము దృష్టి పెడతాం. మా దృష్టి అంతా కూడా అభివృద్ధితో కూడిన సంక్షేమము, శాంతి భద్రతల అంశంలో మేము ఎక్కడా కూడాను ఎవరైనా సరే టాలరేట్ చేసే పరిస్థితి లేదు. సార్ ఏంటి మరి ఓకే, ఎవరిని టాలరేట్ చేయరు, ఎవరిని ఏమి అనరు, చాలా మంచిగా పాలన మీరు సాగిస్తుంటారు. బెదిరింపులు చేస్తున్నారట నాయకులు బెదిరింపులు చేస్తున్నారట, అక్రమంగా కేసులు పెడుతున్నారట, కొడాలి నాని గారనో, పేరు నాని గారనో, రోజా గారనో. ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తాను, ముందు మీరు ఎట్లా ఉపయోగిస్తారు. కానీ మేము నాగరిక సమాజంలో ఉన్నాము, నాగరికంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాము, చట్టాలు మేము ఫాలో అవుతాము, రాజ్యాంగబద్ధంగా నడుస్తాం. కాబట్టి మేము ఏదైనా సరే చట్టపరంగా లోబడి మా విచారణలు కానీ మాకు సంబంధించిన న్యాయ ప్రక్రియ కానీ ఉంటుంది తప్పితే హై హ్యాండెడ్నెస్ ఉండదు. గోడలు దూకెళ్ళి అరెస్ట్ చేయటాలు, అర్ధరాత్రి అరెస్ట్ చేయటాలు, ఎవరు పడితే ఆడ మగ తేడా లేకుండా, వయసు తేడా లేకుండా అరెస్ట్ చేయటాలు, ఇట్లా ఉండవు. మేము వాళ్ళకి చట్టబద్ధంగా ఉన్న అన్ని అవకాశాలు, చట్టం ఉన్న అన్ని అవకాశాలు వాళ్ళు వాడుకునేలా మేము అవకాశం ఇస్తున్నాం. వాడుకున్నోడికి సరే వాడుకున్నోడు వాడు కర్మ వాడు అనిపిస్తాడు. ఏది కూడా ఒక సివిలైజ్డ్ సొసైటీలో సివిలైజ్డ్ ప్రక్రియ, చట్టబద్ధ ప్రక్రియతో, ఎందుకంటే శాంతి భద్రతల పరిరక్షణలో ఇది ఒక భాగం. బాహ్య సమాజానికి కనపడాలి. ఇక్కడ శాంతి భద్రతలు చట్టబద్ధంగా ఉన్నాయి, న్యాయ ప్రక్రియకి ఎక్కడ తుష్టిగా భావంతో లేకుండా ఉన్నాయి అనేది బయట ప్రపంచానికి తెలియాలి. దానికోసం మేము చట్టబద్ధ. ఓకే, మీకు ఇష్టమైన మీ ప్రాంతంలో ఉన్న పేరు నాని గారు ఏంటి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారట, బెదిరిస్తున్నారా, భయపెడుతున్నారా? మరి నిన్నటిదాకా తొడగొట్టాడు కదా సార్, ఇప్పుడు ఆ తొడ ఎక్కడ ఉందో మరి ఆయనే చూసుకోవాలి, మాకెందుకు సార్? ఒక 10కి మాలిన విధానం నుంచి మాకు అనవసరం అతను వ్యక్తి గురించి, ఎందుకంటే అతను చరిత్ర, రాజకీయ చరిత్ర మేము 2009లోనే అతను చరిత్ర సమాప్తం చేయాలనుకున్నాము. అదృష్టం బాగుంది, 14లో వచ్చాడు, 19లో వచ్చాడు. సరే, ఇప్పుడు రాజకీయ చరిత్ర మేము అతను దాదాపు సమాప్తి చేస్తాము. వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, నో డౌట్ అబౌట్ ఇట్. అందుకని అతను 2019 ఎన్నికల్లో, అతను 24 ఎన్నికల్లో పోటీ చేయలేదు. పోటీ చేయకుండా దాన్ని ఖచ్చితంగా పరాజయం పాలవుతుంటే కొడుకుని అడ్డం పెట్టుకున్నాడు. నిజంగా అతను అంత దీశాలి మా మగవాడు అయితే మరి ఎలక్షన్ నిలబడాల్సింది. ఓకే శేఖర్, ఎలక్షన్ లో నిలబడాల్సింది, దీశాలి అంటే 2 చోట్ల ఓడిపోయింది.